హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాపిల్ ఎయిర్పాడ్ 3 గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఎయిర్పాడ్స్ ప్రో 2 కన్నా బెటర్ ఫీచర్స్తో ఇందులో వచ్చాయి. అవి ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్గా దీని యొక్క డిజైన్ చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ లాగానే డిజైన్ బాగానే ఉంది. కానీ ఇయర్ టిప్స్ అనేది మనకు అందరి ఇయర్స్ ఒకలా ఉండవు కాబట్టి ఎలాంటి ఇయర్ సైజ్కైనా ఫిట్ అయ్యే విధంగా వీళ్ళు ఎర్గనామిక్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇందులో చూసుకుంటే 65% రీసైకిల్ ప్లాస్టిక్తో కేస్ అనేది తయారు చేశారు. అండ్ అదే కాకుండా ఇందులో మనకు IP57 ఫీచర్తో వస్తుంది. అంటే ఇది వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఇచ్చాడు. ఇది డస్ట్ స్ప్లాష్ నుంచి సర్వైవ్ అవుతుంది. అలాగే ఇందులో మనకు సెన్సార్స్ ఇచ్చారు. సెన్సార్స్ ఏ విధంగా అంటే మనకు వర్కౌట్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ని గిట్ట సెన్స్ చేసి మనకు వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటే అది సెన్సార్ తోటి వార్నింగ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇయరింగ్ ప్రొటెక్షన్ గిట్ట ఇందులో మనకు ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే లాస్ట్ టైం కన్నా బెటర్ సౌండ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్లో గిట్ట మనకు 8 hours వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 10 hours వరకు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు లైవ్ ట్రాన్స్లేషన్ అంటే AI ద్వారా మనం వేరే కంట్రీ వెళ్ళినా ఎక్కడైనా సరే అవతల వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాకుంటే మనకు ట్రాన్స్లేట్ చేసి వినిపించే విధంగా చెప్తుంది. అదే కాకుండా మనం మాట్లాడిన వాళ్ళ లాంగ్వేజ్లోకి మనకు వాయిస్ కమాండ్ గిట వాళ్ళకు మన మొబైల్ ద్వారా గిట వినిపించే విధంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ వర్కౌట్స్ పరంగా గిట మనం ప్రతిదీ యాక్టివిటీ వర్కౌట్ ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. మీరు రన్నింగ్ చేస్తున్నారని మీ గోల్స్ కంప్లీట్ చేసినప్పుడు ఇయర్పాడ్స్ పెట్టి ఉంటే మీకు ఆటోమేటిక్గా వాయిస్ ద్వారా మీకు చెప్తుంది సో మీరు ఈ గోల్స్ ఇంతవరకు కంప్లీట్ చేశారని. సో ఇట్లా చాలా ఫీచర్స్ ఇందులో ఇచ్చాడు. సో మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇయర్బడ్స్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 23,000 నుంచి 24,000 మధ్యలో మనకు అవైలబుల్గా ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉండబోతుంది.